అద్వైత పరిప్రశ్నోత్తర రత్నావళి పుస్తకంలోని 20వ ప్రశ్న. కోహం, నేనెవరు తెలుసుకోమంటారు, ఎలా తెలుసుకోవాలి అనే ప్రశ్నకు సమాధానంగా మనము నా శరీరము, నా ప్రాణము, నా ఇంద్రియాలు, నా మనస్సు అంటాము కదా. నేనెవరు అని ప్రశ్నించుకోము. నీవు స్వరూపము, అవన్నీ నీవు కావు, అంటే నీకంటే అన్యమైనవి, అవి నేను కాదు. కన్ను ప్రమాణము, నేను అన్నవాడు కన్ను ద్వారా ఎన్నో రూపాలు చూస్తాడు. ప్రమాణము ఒకటి, ప్రమేయాలు అనేకం. చెవి ఒకటి, శబ్దాలు అనేకం. నాలుక ఒకటి, రుచులు అనేకం. అలాగే మన ఇంద్రియాలు గ్రహించే విషయాలు అనేకం. ఇంద్రియములు ఇంద్రియార్థములతో పెట్టుకున్న లావాదేవీలే కర్మలు. మనసు ఒకటి, ఆలోచనలు అనేకము. బహిర్ముఖమైన ఇంద్రియాలు విషయాలతో సంయోగము వియోగము చెందుతూ ఉంటే అది సహజం అనుకోక ఆ కర్మలను నేను చేస్తున్నాను అని అంటాడు. అయస్కాంత సాన్నిధ్యంలో ఇనుప ముక్కలు కదిలితే అయస్కాంతం కర్తృత్వం వహిస్తుందా? నీ ప్రమాణానికి ప్రమేయం ఎప్పుడూ దూరంగా ఉంటుంది. గ్రహించేది ఒకటి, గ్రహింపబడేవి అనేకము. నేను అనేవాడు జ్ఞానస్వరూపము. జ్ఞానము, జ్ఞాత, తెలివి, తెలుసుకునేవాడు అభేదము. వీళ్ళిద్దరూ కాదు. తెలివి వాడి శక్తి, శక్తి వాడి ఆధీనంలో ఉంటుంది. అవసరమైనప్పుడు ఉపయోగించుకుంటాడు, లేనప్పుడు లేదు. ఉదాహరణకు ఘంటసాలలో పాడే శక్తి ఉన్నది. అలా అని ఎప్పుడూ పాడుతూ కూర్చోడు. జ్ఞాత జ్ఞానాన్ని ఉపయోగించినప్పుడు మాత్రమే జ్ఞాత అనిపించుకుంటాడు. జ్ఞానాన్ని ఉపయోగించకపోతే వాడు బ్రహ్మమే. గాఢ సుషుప్తిలో హాయిగా నిద్రపోయాను అంటున్నాడు. విషయ సంయోగంతో జ్ఞాత అయినప్పుడే నీకు హాయి లేదు. జ్ఞేయము అంటే తెలియబడే పదార్థం, అది దూరంగా ఉండాలి. అద్వైతం తెలిస్తే జ్ఞేయం కూడా జ్ఞానమే అవుతుంది. నీ జ్ఞానం జ్ఞాత నుండి బయలుదేరి దృశ్య తరంగాలుగా, శబ్ద తరంగాలుగా జ్ఞేయం దగ్గరకు వెళ్ళి దాన్ని దాటిపోలేక అది అడ్డుపడడం వల్ల వెనుతిరిగి వచ్చాయి. ఆ తరంగాలకు అనూహ్యమైన శక్తి ఉన్నది. అవి జ్ఞేయం యొక్క బహిర్వ్యాప్తి, అంతర్వ్యాప్తి, స్వరూప వ్యాప్తి జరిపి జ్ఞేయాన్ని తనలో ఆ, ప్రవిలాపన చేసుకుంది. అప్పుడు జ్ఞేయం కూడా జ్ఞానమే అవుతుంది. జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అని త్రిపుటి సంపుటి అయి మూడు పోయి జ్ఞానమే మిగులుతుంది. ఆ జ్ఞానమే ప్రతి క్షణము నేను నేను అంటున్నది. ఉదాహరణకు నేను చూచాను, నేను విన్నాను అని తాను చేయని దాన్ని తన మీద వేసుకోవడం వలన అది చిదాభాసుడని, జీవుడని శాస్త్రం చెబుతున్నది. దేహ తాదాత్మ్యం వదిలితే జీవుడే బ్రహ్మం అవుతాడు అనే విషయం. రేపు 21వ ప్రశ్న, ఎవడైనా మరణిస్తే ఏడుపు ఎందుకు వస్తుంది అనే ప్రశ్నకు సమాధానంగా తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. ఓ